దేవుని నమ్ముకున్న వారు దేవుని ఉన్నారని అంగీకరించిన వారు. కానీ చాలామంది కూడా అంటారు దేవుడు లేరని. వారికి జ్ఞానము, తెలివితేటలు ఉన్నాయని అనుకొనొచ్చు వారు వెర్రివారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా ఈ దినాన మనం చూసినట్లయితే చాలామంది కూడా సృష్టి ఏ విధంగా సృష్టించబడిందో, ఏ విధంగా నిర్మించబడిందో, అసలు మనం ఏ విధంగా నిర్మించబడ్డామా అనేది ఒక్కసారి తెలుసుకుంటే గనక నిజంగా దేవుడు ఉన్నాడని నీవు నమ్ముతావు. ఎందుకంటే ఒకవేళ దేవుడే లేడని నీవు అనుకుంటే నిజంగా నువ్వు పుట్టినది కూడా వ్యర్థమే. తల్లి గర్భంలోని ఏ విధంగా నువ్వు సృష్టించబడ్డావు, తల్లిలోని పిండముగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా నీకు జీవం వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించు. ఈ సృష్టి ఏ విధంగా సృష్టించబడింది అనేది నీకు అవగాహన వస్తుంది. చాలామంది అనుకుంటారు, మనం చూసినట్లయితే 53వ కీర్తన 1వ వచనము చూసినట్లయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములను చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడనూ లేడు. ఇటువంటి వారంట మేలు చేసేవారుగా ఉండరంట. నిజంగానే దేవుడు లేడని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారు, చెడ్డ కార్యాలు. ఎదుటి వాళ్ళకి హాని చేయాలని, ఎదుటి వాళ్ళని దోచుకోవాలని, ఎదుటి వాళ్ళని తప్పుడుగా మాట్లాడాలని వీళ్ళకి అటువంటి ఆలోచనలు, అటువంటి తలంపులు వస్తూ ఉంటాయంట. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ దినాన నీవు దేవుడు ఉన్నాడని గ్రహించావా, లేదా దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నిజంగా దేవుడి యొక్క సృష్టి దాని గురించి మనం వర్ణించడానికి కూడా అవశ్యము. ఎందుకంటే చెట్టు ఏ విధంగా నిర్మించబడి ఉన్నది, ఒక మనిషి ఒక కారును ఏ విధంగా నిర్మించి ఉన్నాడు, ఒక మనిషి తల్లి గర్భంలోనే ఏ విధంగా నిర్మించబడి ఉన్నాడు, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే నిజంగానే దేవుడు ఉన్నాడని మనం గ్రహించగలుగుతాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడైనా సరే నీ ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచించు. నీవు నమ్ముచున్న దేవుడు జీవమగల దేవుడా, లేదా నీవు నమ్ముచున్న దేవుడు నిజమైన దేవుడా కాదా అనేది ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు ఉన్నాడనే ఆలోచన కలిగి ఉన్నావా, లేదా దేవుడు లేడనే ఆలోచన కలిగి ఉన్నావా? నిజంగానే దేవుడు లేడని నువ్వు అసహ్యమైన కార్యాలు చేయొచ్చు ఈ లోకంలోనూ ఉన్నావంటే అది నీ జీవితానికి నువ్వు జన్మించిన విధానముకు కూడా వ్యర్థముగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రతి సృష్టిని సృష్టించి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోని ప్రతి దానికి కూడా ప్రాణం ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ సహోదరి సహోదరులారా, నీవు ఈ దినాన నిలిచి ఉన్నావంటే కారణము, నువ్వు విని ఉన్నావంటే కారణము దేవుడు ఉన్నాడని తెలుసుకో.